అమెరికాది యుద్ధం విషయంలో మేకపోతు గాంభీర్యమే అనే వాదన వినిపిస్తోంది. అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇప్పటికే పెట్రోల్ రేట్లు పెరిగి అమెరికన్లు ఇబ్బంది పడుతున్నారు. అన్నిటికీ మించి అమెరికాకు ఆయుధాలు తక్కువగా ఉన్నాయి. పెద్ద సంఖ్యలో విమానాలు పడిపోయాయి. ఇప్పుడు హార్మూజ్ దిగ్బంధం ప్రకటనతో ట్రంప్ మరింత ఊబిలోకి కూరుకుపోయే స్థితి కనిపిస్తోంది. తనది కాని యుద్ధంలో తలదూర్చిన అమెరికా పశ్చిమాసియాలో రావణ కష్టం రగిలించింది. గల్ఫ్ దేశాలను నిలువునా ముంచేసింది. ఇరాన్ను నామరూపాలు లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికి చివరకు ఊహించని ప్రతిఘటనతో ఉక్కిరిబిక్కిరైంది. ఇరాన్ గగనతలంపై తమ విమానాలు స్వేచ్ఛగా విహరిస్తున్నాయని చెప్పుకున్న ట్రంప్ ఇప్పటికీ నష్టపోయిన విమానాల లెక్క చెప్పడానికి భయపడుతున్నారు. అన్నిటికంటే మించి అసలు అమెరికా దగ్గర ఎన్ని క్షిపణులు ఉన్నాయనేది పెద్ద బ్రహ్మపదార్థంగా మారింది. ఈ విషయంలో అసలైన లెక్కలు ఎవరి దగ్గర ఉన్నాయనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఆ లెక్క అడిగితే సెంట్రల్ కమాండ్ ఓ మాట, పెంటగన్ మరో మాట, పీటర్ హెగ్సెత్ ఇంకో మాట. ట్రంప్ తన మాట చెబితే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇరాన్ యుద్ధంలో అమెరికాలో వ్యవస్థల సమన్వయం అంత చక్కగా ఉంది. మరి ఇక అమెరికా నేవీ గురించి కూడా చాలా సందేహాలున్నాయి. 2 అతిపెద్ద యుద్ధ నౌకల్ని పశ్చిమాసియాకు పంపినా అమెరికా ఆ మేర ఫలితాలు సాధించలేకపోయింది. ఇంకా అవమానం ఏంటంటే అమెరికా యుద్ధ నౌక ఒకటి ఇరాన్ హెచ్చరికలకు జడిసి అటునుంచి అటే వెనుతిరిగిందనే ప్రచారం కూడా జరిగింది. 40 రోజుల పాటు యుద్ధం చేసిన అమెరికా చివరకు చర్చల్లోనూ ఇరాన్తో గెలవలేక మొదటే వెనుతిరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్కు నరకం చూపిస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. కానీ నిజానికి అమెరికా పరిస్థితి బాగాలేదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఉంది. అమెరికాలో చమురు ధరలు పెరిగిపోయి అక్కడి పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఇప్పటికీ ఇరాన్ అమెరికాకు పెట్రోల్ రేట్లను పరోక్షంగా ట్రోల్ చేస్తూ మ్యాథ్స్ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇలా ఇల్లు చక్కదిద్దుకోలేని స్థితిలో ఉన్న అమెరికా ఇరాన్ అంతు చూస్తామనడం విడ్డూరంగా ఉందనే వాదన వినిపిస్తోంది. అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైనిక స్థావరాల నుంచి క్షిపణుల్ని పోగుచేసి గల్ఫ్లో ఉన్న సెంట్రల్ కమాండ్కు పంపాల్సిన అవసరం ఏంటో ఇంతవరకు అగ్రరాజ్యం చెప్పిన పాపన పోలేదు. ఓ అంచనా ప్రకారం ప్రస్తుతం అమెరికా దగ్గర డిఫెన్స్కు సరిపడా క్షిపణులు కూడా లేవని, ఆ దేశ సైన్యం ఆందోళన చెందుతుందనే అభిప్రాయాలున్నాయి. అలాంటప్పుడు ఏ ధైర్యంతో ట్రంప్ ఇరాన్కు హెచ్చరికలు జారీ చేస్తుందనేది తేలాల్సింది. అదేమంటే మా నేవీ అంటూ ట్రంప్ గప్పాలు కొడుతున్నారు. ఆ నేవీ కూడా ఇంతవరకు పెద్దగా చేసిందేమీ లేదు. ఇకపైనా చేస్తుందనే నమ్మకం ప్రపంచానికి లేదు. కనీసం హర్మూజ్ దగ్గర కూడా ఇంతవరకు ఆధిపత్యం ప్రదర్శించలేని అమెరికా నేవీ ఇరాన్ను ఏదో చేస్తుందంటే నమ్మేదెలా అనేది ప్రపంచ పౌరుల ప్రశ్న. తర్వాత ప్రస్తుతం అమెరికా యుద్ధం చేసే పరిస్థితిలో లేదు. అయినా మొండిగా ట్రంప్ మళ్లీ రంగంలోకి దిగితే అమెరికాకు మరింత నష్టం తప్ప ప్రయోజనం ఉంటుందా అనేది మరో కీలక ప్రశ్న. ఇప్పటిదాకా యుద్ధం జరిగిన తీరుపై అమెరికా మాజీ సైన్య అధికారులే కాదు, ప్రస్తుత అధికారులు కూడా పెదవి విరుస్తున్న మాట వాస్తవం. ఇంకా దారుణమేంటంటే మొన్నటిదాకా యుద్ధం ఆపాలని ట్రంప్కు చెప్పిన సలహాదారులే ఇప్పుడు మరింత భీకర దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారని బయటపడ్డం. ఇప్పటిదాకా ట్రంప్ మాత్రమే నెతన్యాహు మాయలో పడ్డారనుకుంటున్న అమెరికన్లకు సలహాదారులు కూడా ఇజ్రాయెల్ ట్రాప్లో పడ్డారనే సమాచారం షాకిస్తోంది. చివరకు ఇరాన్ చెప్పినట్టుగా అమెరికా ఫస్ట్ నినాదం వదిలేసి ఇజ్రాయెల్ ఫస్ట్ అంటోందా అనే అనుమానాలొస్తున్నాయి. ఇప్పటిదాకా అమెరికా ఎన్నో యుద్ధాలు చేసింది. ప్రతి యుద్ధంలోనూ నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధించింది. కానీ ఇరాన్ యుద్ధంలో మాత్రం తొలి నుంచి లక్ష్యాల విషయంలో తీవ్ర అయోమయం నెలకొంది. అదే గందరగోళం యుద్ధం చేసే తీరులోనూ కొనసాగడం కారణంగానే అమెరికా ఒట్టి చేతులతో యుద్ధం రంగం వీడాల్సొచ్చింది. అప్పటికీ తమ లక్ష్యం ఇదేనంటూ ట్రంప్ రోజుకో మాట చెప్పినా చివరకు ఏ మాట నెరవేరలేదు. అందుకే అమెరికా కాంగ్రెస్కు ఏం చెప్పాలో అర్థం కాక అధ్యక్షుడు తల పట్టుకుంటున్నారు. అందుకే చర్చల్లోనూ గొంతెమ్మ కోరికలు కోరి ఇరాన్ను విముఖత చూపేలా చేశారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికీ అమెరికా యుద్ధంలో సాధించలేనివి చర్చల్లో కోరిందన్న ఇరాన్ వాదనతో కొందరు అమెరికన్లు ఏకీభవిస్తున్నారనే వాదన మరింత ఆందోళన కలిగిస్తోంది. ఏదో చేసి మధ్యంతర ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకున్న ట్రంప్కు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. కొన్ని స్వయంకృతాలు కాగా మరికొన్ని స్వయంకృతాల కారణంగా ఏర్పడిన పరిణామాలతో జరిగాయి. నిజానికి ఇప్పటికీ అమెరికాకు ఇరాన్ ఓ అవకాశమిచ్చింది. ఎన్ని ఆరోపణలు చేసినా చర్చలకు సిద్ధమేనని స్పష్టం చేసింది. కానీ అమెరికా మాత్రం ఏకపక్షంగా ఘాటైన హెచ్చరికలు జారీ చేస్తూ చేజేతులా పరిస్థితిని విషమింపజేస్తోంది. చివరకు హార్మూజ్ను దిగ్బంధిస్తామన్న ట్రంప్ ప్రకటనలతో ప్రపంచం ఉలిక్కిపడింది. మొన్నటిదాకా హార్మూజ్ తెరవాలని ఇరాన్ను డిమాండ్ చేసిన ట్రంప్ ఇప్పుడు స్వయంగా అదే పని చేస్తాననడం ఏంటనే ప్రశ్నలు దూసుకొచ్చాయి. దీంతో సీన్ రివర్స్ అవుతుందని గ్రహించి మళ్లీ ఇరాన్కు టోల్ కట్టిన ఓడల్ని అడ్డుకోవాలని అమెరికా నేవీని ఆదేశించారు. అసలు ఇది మాత్రం జరుగుతుందా లేదా అనే సంగతి పక్కన పెడితే
ట్రంప్ పొల్లు మాటలతో ప్రపంచ మార్కెట్లన్నీ తీవ్రంగా ప్రభావితమై చమురు ధర మళ్లీ ఎగిసింది. ట్రంప్ టమారు విద్యలన్నీ చూసి విసిగిన ఇరాన్ అమెరికా మిలిటరీ నౌకలు హర్మూజ్ దగ్గరకొస్తే పేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. యుద్ధ విరామాన్ని ఇరుపక్షాలు గౌరవించాల్సిందేనని, అమెరికా అతిక్రమిస్తే తాము యుద్ధానికి సిద్ధపడతామని తేల్చి చెప్పింది. మరోవైపు చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ప్రకటించింది. హుటాహుటిన పాక్ ప్రధాని సౌదీ అరేబియాకు వెళ్లడంపై కూడా చర్చ జరుగుతోంది. యుద్ధంతో సంబంధం లేని దేశాలన్నీ యుద్ధం ఆపడానికి ప్రయత్నిస్తుంటే బాధ్యత లేకుండా రావణ కాష్టం రగిలించిన అమెరికా మాత్రం ప్రపంచానికి నిప్పు పెట్టి సంబరపడాలని అనుకోవడం చివరకు తన గొయ్యి తానే తవ్వుకోవడానికి దారితీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ ఇప్పటికే భారీగా నష్టపోయింది. ఇంకా కొత్తగా పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఇప్పటికే ఇరానియన్లంతా ప్రాణత్యాగానికి సిద్ధపడుతున్నారు. అందుకే చర్చల విఫలం తర్వాత ఇరాన్ దేనికైనా రెడీ అంటోంది. అమెరికా చర్యల్ని బట్టే తమ స్పందన ఉంటుందని తేల్చి చెప్తోంది. హోర్మూజ్ దగ్గరకు మిలిటరీ నౌకలొస్తే పేల్చేస్తామని హెచ్చరించింది. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్కు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ట్రంప్ చెప్పినట్లుగా నాగరికత తుడిచిపెట్టుకోకపోయినా ప్రాణ నష్టం భారీగానే ఉంది. ఇక ఆస్తి నష్టం అంచనాలైతే ఇంతవరకు వెలుగు చూడలేదు. ఇప్పటికిప్పుడు యుద్ధం శాశ్వతంగా ఆగినా ఇరాన్ పునరుద్ధరణకు దశాబ్దాలు పడుతుందంటే అతిశయోక్తి కాదు. మిగతా దేశం గురించి పక్కన పెట్టి ఒక్క రాజధాని టెహ్రాన్కు పూర్వరూపం తేవాలంటే కనీసం 10 ఏళ్లు పడుతుందని అంచనా. అలాగని ఇరాన్కు ఆర్థిక వనరులు పెద్దగా లేవు. కేవలం పెట్రోల్ అమ్మకాలు మాత్రమే ఆధారం. దానిపైన అమెరికా ఆంక్షలున్నాయి. ఇతర దేశాల్లో ఉన్న ఇరాన్ ఆస్తుల్ని అమెరికా ఇప్పటికే స్తంభింపజేసింది. మొన్నటి చర్చల్లో ఇరాన్ ఓ మెట్టు దిగి తన ఆస్తులు విడుదల చేయించుకుని మళ్లీ అంతిమ యుద్ధానికి సిద్ధమవుతుందనే అంచనాలు ఓ దశలో వెలువడ్డాయి. కాని చర్చల్లో ఇరాన్ ప్రతినిధుల తీరుతో అవి నిజం కాదని తేలిపోయింది. ఎలాగూ బాగా నష్టపోయాం, ఇక కోల్పోవడానికి పెద్దగా ఏదీ లేదు కాబట్టి అమీతుమీ ఇప్పుడే తేల్చుకుందామని ఇరాన్ నిర్ణయించుకున్నట్లుగా ఉంది ఆ దేశ వైఖరి. తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని కోల్పోయిన ఇరాన్ అందుకు తగిన పరిహారం కావాల్సిందేనని పట్టుదలగా ఉంది. కళ్ల ముందే కుటుంబం మొత్తాన్ని కోల్పోయి తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డ ప్రస్తుత సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ అసలు చర్చలకు అంగీకరిస్తారని కూడా మొదట్లో ఎవ్వరూ అనుకోలేదు. ఎట్టకేలకు ఆయన చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ అవకాశం ఇప్పుడు వృధా అయింది. దేశం ఏమైపోయినా పర్వాలేదు కానీ దేశ భద్రత విషయంలో రాజీ లేదని ఇరాన్ చెబుతోంది. అందుకోసం అణువాయుధం తమకు కావాల్సిందేనని పట్టుబడుతోంది. తన సైన్యానికి తోడు లెబనాన్, యెమెన్, పాలస్తీనాలో ప్రాక్సీ గ్రూపుల్ని పెంచి పోషిస్తోంది. ఈ గ్రూపులకు నిధులు ఆపినా తమ దేశ భద్రతకు ముప్పేనని ఇరాన్ వాదిస్తోంది. దీంతో అమెరికాకు ఏ విషయంలోనూ ఊరట దక్కలేదు. హార్మూజ్ దగ్గర పట్టు విడిస్తే తమను అమెరికా హీనంగా చూస్తుందని, ఇజ్రాయెల్ వెంటనే విరుచుకుపడుతుందని ఇరాన్ గట్టిగా నమ్ముతోంది. అలా జరగదనే భరోసాను అగ్రరాజ్యం ఇవ్వలేకపోతోంది. అసలు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ప్రతి అంశంలోనూ విశ్వాసంలోకి తీసుకోవాల్సిన స్థితిలో ఉన్న అగ్రరాజ్యం వైఖరి ఇరాన్కు అపనమ్మకాన్ని మరింతగా పెంచుతోంది. ఓ దశలో అమెరికాతో చర్చలు జరుపుతున్నామా, ఇజ్రాయెల్తో చర్చలు జరుపుతున్నామా అనే సందేహం వచ్చిందని కూడా ఇరాన్ సెటైరేసింది. ఇరాన్ ఇప్పటికే నాయకత్వాన్ని, పౌరుల్ని కోల్పోయింది. ఇప్పుడు ఇరాన్ జనాభా అంతా ఆత్మాహుతికి సిద్ధంగా ఉన్నారని తేలిపోయింది. ఇలాంటి పరిస్థితి పదే పదే రాదు. అందుకే ప్రత్యర్థుల్ని లొంగదీయడానికి ఇదే మంచి సమయం అనేది ఇరాన్ భావన. ఇక పరోక్షంగా రష్యా, చైనా సహకారం ఉండనే ఉంది. ఆయుధాల కొరత కూడా లేదు. సైన్యానికి సమస్య లేదు. నేవీ బలంగా లేకపోయినా హార్మూజ్లో పెట్టిన సముద్ర పాత్రలే ఇరాన్కు తిరుగులేని రక్షా కవచంగా మారాయి. యుద్ధరంగంలో ఇప్పటికిప్పుడు అన్ని అనుకూలతలు తమకే ఉన్నప్పుడు ఇక ఎందుకు వెనక్కి తగ్గాలనేది ఇరాన్ పాయింట్. ఇక ప్రపంచంలో ఇంధన సంక్షోభం సంగతికొస్తే తమ దేశం దారుణంగా నష్టపోతున్నా పట్టించుకోని ప్రపంచం ఏమైపోతే మాకేంటని స్టాండ్ తీసుకున్నట్లుగా ఉంది. 3 దశాబ్దాల నుంచి ఇజ్రాయెల్తో ఇలాంటి యుద్ధం వస్తుందని ఊహించి సన్నద్ధమవుతున్న ఇరాన్ అదును చూసి పట్టు బిగిస్తోంది. మిసైల్ నగరాలను ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఉపయోగించుకుంటామనే భావంతో ఉంది. ఇప్పటిదాకా జరిగిన యుద్ధంలో ఇరాన్ రియాక్ట్ అయిన తీరు మొత్తం ప్రపంచాన్ని కలవరపెట్టింది. ఇప్పుడు అమెరికా ఏమాత్రం తొందరపడ్డా ఈసారి ఇరాన్ క్షిపణి ఏ దేశంలో పడుతుందో అనే భయం అందరిలో ఉంది. దశాబ్దాలుగా ఆంక్షలకు అలవాటు పడ్డ ఇరానియన్లు కొత్తగా ఆర్థిక సంక్షోభం చూసి భయపడే స్థితిలో లేరు. ఈ పరిణామం కూడా ఇరాన్కు 1000 ఏనుగుల బలమిస్తోంది. అనుకోకుండా వచ్చిపడ్డ యుద్ధం ఖమేనీల పాలనను బలహీనపరచకపోగా మరింత బలోపేతం చేసింది. దీంతో తానొకటి తలిస్తే యుద్ధం మరొకటి తలిచిందని అమెరికా, ఇజ్రాయెల్ తలపట్టుకుంటున్నాయి. సరిగ్గా ప్లాన్ చేస్తే ఖమేనీల పాలన ఆటోమేటిక్గా అంతమయ్యేది. కానీ ఈ 2 దేశాల తొందరపాటు కారణంగా ఇప్పుడు ఖమేనీల పాలన గురించి ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు ఆ అంశమే పూర్తిగా పక్కకెళ్లిపోయి ఇరాన్ సార్వభౌమాధికారం గురించి మాత్రమే చర్చ జరుగుతోంది. అమెరికా ప్రత్యర్థి దేశాలన్నీ తమకు నైతిక మద్దతు ఇస్తున్నాయన్న ఇరాన్ ప్రకటన కూడా చర్చనీయాంశంగా మారింది. తెర వెనుక ఇరాన్కు మద్దతుగా మరిన్ని దేశాలు ఉండొచ్చనే భావన కొత్త సందేహాలకు తెరతీస్తోంది. ఇరాన్ తీరు చూస్తుంటే సుదీర్ఘ యుద్ధం, ఖండాంతర యుద్ధం దేనికైనా రెడీ అన్నట్లుగా ఉంది. యుద్ధం విషయంలో అమెరికా కంటే 2 ఆకులు ఎక్కువే చదివామనే ధీమాతో ఇరాన్ ఉంది. ఇప్పటికే యుద్ధంలో నైతిక విజయం సాధించామని, పశ్చిమాసియాలో తమ ఆధిపత్యం నిరూపితమైందని ఇరాన్ అంచనా వేస్తోంది. ఇంకా అమెరికా తెగిస్తే ఈసారి యుద్ధం మరో స్థాయికి చేరి అమెరికా పశ్చిమాసియా వైపు కన్నెత్తి చూడలేని స్థితి కూడా వస్తుందని హెచ్చరించింది. అదే సమయంలో హార్మోజ్ డెడ్లాక్ ఎక్కువ కాలం సాగితే మిగతా దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతుందని ఇరాన్కు తెలుసు. అందుకే యుద్ధం సాగుతున్న తీరుకు అనుగుణంగా హార్మోజ్ దగ్గర నియంత్రణ విషయంలో పట్టువిడుపులు ప్రదర్శిస్తోంది ఇరాన్. ఇప్పటికే అమెరికాకు మినహా మిగతా ప్రపంచానికి హార్మోజ్ తెరిచే ఉందంటూ ప్రకటించిన ఇరాన్ చర్చల్లో టోల్ ప్రతిపాదన తెచ్చి అమెరికాను పూర్తిగా డిఫెన్స్లో పడేసింది. కడితే టోల్ కట్టండి, లేకపోతే హార్మోజ్ను మా నియంత్రణ నుంచి విడిపించండి అంటూ బహిరంగంగా సవాల్ చేసింది. ఇరాన్ చర్యలు మొదట్నుంచి ఓ ప్రణాళిక ప్రకారమే సాగుతున్నాయి. యుద్ధాన్ని నడిపిస్తున్న ఐఆర్జీసీ వ్యూహాలు అమెరికాను, ఇజ్రాయెల్ను షేక్ చేస్తున్నాయి. తన ప్రాక్సీ గ్రూపులతో ఇరాన్ సమన్వయం కూడా బాగుంది. ఒకరికొకరు పరస్పర ఆధారితంగా చేస్తున్న దాడులు ప్రత్యర్థులకు భారీ నష్టం కలిగిస్తున్నాయి. తొలి రోజు యుద్ధం తర్వాత ఇరాన్ వదిలేసి లెబనాన్పై పడ్డ ఇజ్రాయెల్ అడపాదడపా మాత్రమే ఇరాన్పై దాడులు చేసింది. దీంతో పెద్దగా ఆయుధాలు కోల్పోయింది. అయితే ఆర్థికంగా ఇజ్రాయెల్కు భారీగా నష్టం జరిగింది. అయినా సరే శాశ్వత వైరస్ సంగతేంటో తేల్చుకుందామనే ఉద్దేశంతో ఉంది. అంతిమంగా ప్రపంచానికి టెన్షన్ పెంచుతోంది. ఇరాన్ యుద్ధంలో దొంగాట ఆడిన ఇజ్రాయెల్ ట్రంప్ను ముందు పెట్టి కసి తీర్చుకుంది. తొలి రోజు నుంచే అసలు యుద్ధరంగాన్ని వదిలేసి తన సొంత ప్రణాళిక ప్రకారం హెజ్బుల్లాలపై దాడులు చేస్తోంది. గత ఏడాది హమాస్ను భారీగా దెబ్బతీశామని అంచనా వేసుకున్న ఇజ్రాయెల్ ఈసారి హెజ్బుల్లాను తుడిచిపెడితే తమకు ఓ సమస్య తీరుతుందని అనుకుంది. అందుకే అమెరికాను ఇరాన్ మీదకు వదిలేసి తాను మాత్రం లెబనాన్లో దాడులకు పరిమితమైంది. ఈ కారణంగానే యుద్ధంలో ఇజ్రాయెల్కు చాలా తక్కువగా ఆయుధ నష్టం జరిగింది. కానీ ఖర్చు మాత్రం బాగానే అయింది. దీంతో ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థకు కష్టాలు తప్పవని అంచనా ఉంది. అన్నిటికీ మించి లక్ష్యాల కోసం యుద్ధం కాకుండా అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం నెతన్యాహు యుద్ధం చేస్తున్నారనే భావన ఇజ్రాయెల్లోనూ బాగా పెరిగింది. అంతిమ యుద్ధం అంటూ సొంత ప్రజల్ని మభ్యపెట్టిన నెతన్యాహు చివరకు యుద్ధంలో అమెరికాకు తోడ్పాటు అందించకుండా తన దారి తాను చూసుకోవడం ఇజ్రాయెల్ పౌరులకు అనుమానాలొచ్చేలా చేసింది. ఇజ్రాయెల్కు దశాబ్దాలుగా ఇరాన్తో వైరం ఉన్నమాట వాస్తవం. అందుకు తగ్గట్టుగానే మొసాద్ ఇరాన్ కదలికలపై ఎప్పటికప్పుడు కన్నేసుంచుతోంది. ఇరాన్ సమాచారం అమెరికా కంటే ఇజ్రాయెల్ దగ్గరే ఎక్కువగా ఉంది. కానీ మొసాద్తో లింకు ఉన్న ఐఆర్జీసీ కమాండర్లను ఇరాన్ తొలి రోజే ఏరేయడంతో ఇరాన్ యుద్ధ వ్యూహాల గురించి సమాచారం లేకుండా పోయింది. అయినా సరే తన దగ్గరున్న పాత డేటాతో ఇరాన్ ఏం చేయగలదో అంచనా వేయాల్సిన నెతన్యాహు ఆ పని చేయకుండా అమెరికా నష్టపోతున్నా, గల్ఫ్ కొంప కొల్లేరవుతున్నా ప్రేక్షక పాత్ర పోషించడం తిరుగులేని నమ్మక ద్రోహమే అనడానికి సందేహించాల్సిన పనిలేదు. అదేమంటే తమ లక్ష్యాలు తమకున్నాయంటూ పైపై కబుర్లు చెప్పారు. పోనీ ఆ లక్ష్యాల గురించి అమెరికాకు చెప్పారా అంటే సందేహమే. ఖమేనీ మరణం తర్వాత నెతన్యాహు తమకు అందుబాటులో ఉన్నదే కొన్ని గంటలేనని అమెరికా సైన్యంలో అంతర్గతంగా ఉన్న చర్చ. కొన్నిసార్లు ట్రంప్ కోరినా నెతన్యాహు అందుబాటులోకి రాలేదంటే నయవంచనకు ముందే ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లే. అమెరికాకు ఆప్తమిత్ర దేశం తామేనంటూ ట్రంప్ను నమ్మించిన నెతన్యాహు యుద్ధంలో కీలక సమయంలో హ్యాండ్ ఇవ్వడం అమెరికాకు అసహనం తెప్పించింది. అందుకే యుద్ధం మొదలైన 2 వారాల తర్వాత నుంచి ట్రంప్ విరమణ కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పుడేదోలా ఇరాన్ను అమెరికా చర్చల టేబుల్ దగ్గరకు తీసుకొస్తే మళ్లీ అప్పుడు కూడా నెతన్యాహు తమను ఎవ్వరూ సంప్రదించలేదనే ఫిట్టింగ్ డైలాగులతో అసలు చర్చలకే ఎసరు పెట్టే కుట్ర చేశారు. అది కుదరకపోవడంతో చర్చల్లో జేడీ వాన్స్కు ఫోన్ చేసి ఏదో చెప్పి చెడగొట్టారని ఇప్పటికే ఇరాన్ ఆరోపిస్తోంది. చివరకు అమెరికా చెప్పినా కూడా లెబనాన్పై దాడులు ఆపకపోవడం, గతంలోనూ ఉద్దేశపూర్వకంగా ఇరాన్ ఇంధన క్షేత్రాలపై దాడులు చేయడం ఇజ్రాయెల్ యుద్ధ ఉబలాటాన్ని బయటపెడుతున్న పరిణామాలే. అంతటి యుద్ధ కాంక్ష ఉన్నప్పుడు సీరియస్గా యుద్ధం చేయాలి. కానీ యుద్ధరంగంలో పరిమిత పాత్ర, చర్చల సందర్భంగా అనవసర ఆర్భాటంతో ఇజ్రాయెల్ ప్రపంచానికి ఎండ్ గేమ్ చూపించాలనే తాపత్రయంతో కనిపిస్తోంది. ఇరాన్ యుద్ధానికి ముందు అంతో ఇంతో ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉన్న దేశాలు కూడా ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకమయ్యాయి. ఇజ్రాయెల్ వాదనంతా అర్ధసత్యమేనని తేల్చేస్తున్నాయి. ఇరాన్ను బలహీనపరచాలంటే గల్ఫ్ను మచ్చక చేసుకోవాలనే కనీస విషయాన్ని విస్మరించిన ఇజ్రాయెల్ అమెరికాని మించిన ఆధిపత్య ధోరణితో అడుగడుగున యుద్ధ జ్వాలలు ఎగసిపట్టానికి
ప్రధాన కారణంగా నిలిచింది. ఇప్పుడు యుద్ధంలో పాల్గొన్న 3 దేశాల స్థితిగతులేంటో అందరికీ తెలుసు. ప్రస్తుతానికి 2 వారాల యుద్ధ విరామం అయితే ఉంది. కానీ ఆ విరామాన్ని ఎవరు గౌరవిస్తారు, ఎవరు ధిక్కరిస్తారు అనేది తేలాల్సింది. ఇప్పటికిప్పుడు శాశ్వత శాంతి ఎండమావేనని ప్రపంచానికి అర్థమైపోయింది. కనీసం ఈ 2 వారాలైనా తమను ప్రశాంతంగా బతకనివ్వాలని మిగతా దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. ప్రస్తుతానికి హెచ్చరికలకే పరిమితమవుతున్న దేశాలు రాబోయే రోజుల్లో కయ్యానికి కాలుదువ్వి మళ్లీ ప్రపంచాన్ని సంక్షోభం అంచున నిలబెడతాయా లేదా అనేది చూడాల్సిందే. యుద్ధం ఎప్పటికైనా నష్టమే. పైగా ఇది యుద్ధాల యుగం కానే కాదు. కానీ అటు అమెరికా, ఇజ్రాయెల్ అనవసర దాడులకు తెగిస్తే ఇరాన్ కూడా ఖచ్చితంగా తెగించి ప్రతి దాడులకు దిగుతుంది. అప్పుడు జరిగే నష్టం గతానికంటే భారీగా ఉంటుందనేది స్పష్టం. ఈసారి యుద్ధం మొదలైతే సముద్ర మార్గాలు మరింత సంక్షోభంలో పడతాయని తేలిపోయింది. ఎందుకంటే ఇరాన్ పోర్టులు దిగ్బంధిస్తామని అమెరికా చెబుతుంటే గల్ఫ్ పోర్టులు దిగ్బంధిస్తామని ఇరాన్ కౌంటర్ ఇస్తోంది. ఇప్పటికే ప్రపంచానికి హార్మూజ్ సమస్య ఉంది. ఈసారి బాబ్ అల్ మండెబ్ సమస్య కూడా వస్తే సరఫరా గొలుసులు పూర్తిగా తెగిపోయి తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. అప్పుడు ప్రపంచ దేశాల్లో అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితమై ప్రజలందరి జీవితాల్లోనూ సంక్షోభం తప్పదు.